విమానం ఎక్కాలంటేనే కాదు, కొన్నిసార్లు ఎక్కిన విమానం దిగాలంటే కూడా అదృష్టం ఉండాలని ఓ సినిమాలోని డైలాగ్. ఇటీవలి కాలంలో వరుసగా చోటు చేసుకుంటున్న విమాన ప్రమాదాలు చూస్తే అది నిజమేమో అనిపిస్తుంది. విమానం టేకాఫ్ అయ్యాక వాతావరణ పరిస్థితుల వల్లో లేక విమానంలో తలెత్తే సాంకేతిక లోపాల వల్లో ప్రయాణికులకు ప్రాణాలు పోయినంత పనవుతోంది. కొన్ని విమాన ప్రమాద సందర్భాల్లో ప్రాణాలు కూడా పోతున్నాయి. తాజాగా అలాంటి ఓ విమాన ప్రమాదమే చోటు చేసుకుంది. 16,300 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం కిటికీ ఊడిపోవడంతో ప్రయాణికులు నరకాన్ని చూశారు. అమెరికాలోని పోర్ట్లాండ్లో ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. అమెరికాలోని పోర్ట్లాండ్ నుంచి ఒంటారియోకు బయలుదేరిన అలస్కా ఎయిర్లైన్స్ కు చెందిన విమానం కిటికీ 16,000 అడుగుల ఎత్తులో ఉండగా ఉన్నట్లుండి ఒక్కసారిగా ఊడిపోయింది. ఈ పరిణామంతో ప్రయాణికులు షాక్కి గురయ్యారు. దీంతో ఫ్లైట్లోకి పెద్ద ఎత్తున గాలి దూసుకొచ్చింది. ఆ క్రమంలో అక్కడున్న ప్రయాణికులతో పాటు మరికొంతమంది కూడా ఇబ్బందికి గురయ్యారు. కిటికీ గాల్లోకి ఎగిరిపోవడాన్ని ప్రయాణికులు వీడియో తీశారు. ఈ వీడియోలో మిడ్ క్యాబిన్ ఎగ్జిట్ డోర్ విమానం నుంచి పూర్తిగా విడిపోయినట్లు కనిపిస్తోంది. ఆ సమయంలో ప్రయాణికుల చేతుల్లో ఉన్న ఫోన్లు గాలిలో ఎగిరిపోయినట్లు తెలుస్తోంది. అయితే వెంటనే ప్రమాదాన్ని గమనించిన విమాన సిబ్బంది ఫ్లైట్ ని పోర్ట్లాండ్లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ప్రమాద సమయంలో ఫ్లైట్లో 174 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రమాదానికి గురైన బోయింగ్ 737 మ్యాక్స్ అక్టోబర్ 1, 2023న అలస్కా ఎయిర్లైన్స్ కు డెలివరీ చేశారు. నవంబర్ 2023 నుంచి బోయింగ్ కమర్షియల్ సర్వీసుల్ని అందిస్తోంది. అప్పట్నుంచి 145 సార్లు మాత్రమే ప్రయాణించినట్టు ఫ్లైట్ రాడర్ 24 తెలిపింది. ఇప్పటికే బోయింగ్ సంస్థకు చెందిన 737 మ్యాక్స్ విమానాల్లోని రడ్డర్లో లూజ్ బోల్ట్ సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో 737 మ్యాక్స్ ఇలా ప్రమాదానికి గురవ్వడంతో బోయింగ్కి మరింత ఇబ్బందిగా మారింది.